అందరికీ నమస్తే. నా పేరు శివరామకృష్ణ. మొన్న గురువారం ప్రీమియర్ షోతో మొదలైన హరిహర వీరమల్లు విజయకేతనం విజయ దుందుబి ఇంకా అప్రతిహతంగా కొనసాగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి ఈ ఇండస్ట్రీ హిట్ను చూడలేని కొంతమంది పేటీఎం గాళ్ళు ఎప్పటికీ ఇంకా మురుగుతూనే ఉన్నారు. సినిమా బాగాలేదని, సెకండ్ హాఫ్ బాగాలేదని, ఇదేనదని ఏదేదో మాట్లాడుతున్నారు. అవన్నీ తట్టుకుని నిలబడి ఈ రోజుకి కూడా హరిహర వీరమల్లు విజయకేతనం ఎగరవేసింది. అయితే ఇందులో ప్రముఖ యూట్యూబర్ తులసి చందు గారు అయితే ఆవిడ ఏడుపుకైతే ఇంకా హద్దు అదుపు లేదనమాట. ఆవిడ ఏమంటారంటే, బెనిఫిట్ షోలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి బెనిఫిట్ షోకి ఎందుకు అనుమతులు ఇచ్చారు, దీనివల్ల ప్రజలకు చాలా నష్టం కలుగుతుంది కదా అని ఏదేదో ప్రజల మీద ఆవిడకున్న అభిమానాన్ని, బాధను వెళ్ళగొక్కుతుంది. తులసి చంద్ గారు బెనిఫిట్ షోలు ఉండవు అని జీవో ఇచ్చిన మాట నిజమే. కాకపోతే అందులో చిన్న ఎగ్జంప్షన్ కూడా ఉంది. అదేంటంటే పీరియాడికల్ సినిమాలు అంటే చారిత్రాత్మక సినిమాలకు దీని నుండి మినహాయింపు ఉంటుందని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. అది మీరు బహుశా చూసుండరు. మీకు పవన్ కళ్యాణ్ మీద ఏడుపు తప్ప మిగతా ఇంకేమీ కనబడవు. ఆర్ నారాయణమూర్తి గారితో కూడా పవన్ కళ్యాణ్ గారిని పోల్చడం జరిగింది. ఆర్ నారాయణమూర్తి గారిని ఎవరో తక్కువ చేయరు. ఆయన పీపుల్ స్టార్, ప్రజల కోసమే సినిమాలు తీస్తారు. ప్రజల్లో సమస్యలనే ఆయన సినిమాలుగా తీస్తారు, బయట సినిమాలో నటించరు. ఆయన మీద ఎప్పటికీ అందరికీ గౌరవం ఉంటుంది. కాకపోతే ఆర్ నారాయణమూర్తి గారితో పవన్ కళ్యాణ్ గారిని పోలుస్తూ పవన్ కళ్యాణ్ గారు సినిమాల కోసం, డబ్బుల కోసం సినిమాలు చేస్తారు, ఈరోజు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ప్రజల మీద పడి ఇలా ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. మేడం గారు, పవన్ కళ్యాణ్ గారు సంపాదించే ప్రతి పైసా కూడా ప్రజా ప్రయోజనార్థమే ఖర్చు పెడతారు. ఏం మీకు కనబడలేదా? ఇంచుమించుగా 30 కోట్ల రూపాయలు చనిపోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చి కనీసం అధికారంలోకి రాకుండానే ఆయన ఈ పేద రైతులను ఆదుకున్నాడు. ఆ విషయం మీకు తెలియలేదా? ఎప్పుడైనా దీని మీద వీడియో చేశారా? జగన్ గారి కాన్వాయ్ కింద ఒక పెద్ద ఆయన పడిపోయి చనిపోయాడు. అది మీ కళ్ళకి కనబడలేదా? దాని మీద మీరు ఎప్పుడైనా వీడియో చేయగలిగారా? చెయ్యరు. ఎందుకంటే మీ ఏడుపు ఎప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడి ఏడవడమే. ఇంకా ప్రీమియర్ షోలు పెంచేశారు, రేట్ అంటున్నారు. ఎవరు వెళ్తారు ప్రీమియర్ షోలకి? పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నవాళ్ళు చూస్తారు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. కాబట్టి వెళ్తారు. నీకు ఇంట్రెస్ట్ లేదు, వారం పోయాక చూడు. 10 రోజులు పోయిన తర్వాత చూస్తే అదే టికెట్ 120 రూపాయలకు వస్తుంది కదా, అప్పుడు ఇంటిని 10 వెళ్ళొచ్చు. అంతే తప్ప ఇంచేపు ఇంక పవన్ కళ్యాణ్ మీద పడి ఆడవడమే బతుకైపోయింది చాలామందికి. ఇంకో విషయం, ఇప్పుడే పెంచారా? పవన్ కళ్యాణ్ సినిమాకే కేవలం పెంచారా రేట్లు? గతంలో పుష్పకి పెంచలేదా? అంతకుముందు ప్రభాస్ సినిమాకి పెంచలేదా? ఎవరి సినిమాకి పెంచలేదు. జగన్ ప్రభుత్వంలో ఎవరి సినిమాలకి రేట్లు పెంచలేదా? అందరి సినిమాలకి రేట్లు పెంచి భీమ్లా నాయక్ సినిమాకి రేట్లు తగ్గించారు. ఆ రోజు ఎందుకు చేయలేదు నువ్వు వీడియో? నువ్వు చేయవు, ఎందుకంటే నీకు డైరెక్షన్ రాలేదు కాబట్టి. ఆ విషయానికి వస్తే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానే. కానీ నేను ఆ రోజు ప్రీమియర్ షోకి వెళ్ళలేదు. మర్నాడు మార్నింగ్ షోకి వెళ్ళాను. 250 రూపాయలు టికెట్ కాబట్టి 10 రోజులు ఆగలిగితే అదే సినిమా 120 రూపాయలకి నేను కూడా చూడొచ్చు. ఈ విషయం నీకు తెలీదా? లేకపోతే కావాలని బురద జల్లే ప్రయత్నం ఇది? ఊరికే సినిమాల రేట్లు పెంచేశారు, సినిమా థియేటర్లో పాప్కార్న్ పెంచేశారు. అలా ఉంటాయి రేట్లు. సినిమా థియేటర్లో పాప్కార్న్ పెంచారంటే దానికి తగ్గ అక్కడ రెంట్లో అవి ఉంటాయి. ఆ రెంట్ని తట్టుకుని వాడు నిలబడాలంటే ఆ రేట్ అమ్మాలా. ఒకసారి నువ్వు ఒక సినిమా తీసి చూడు, లేకపోతే లేదా ఒక సినిమాను ఒక థియేటర్ లీజుకి తీసుకుని రన్ చేసి చూడు, నీకు తెలుస్తుంది. సినిమా వాళ్ళు పడే కష్టాలు నష్టాలు ఏంటో నీకు తెలుస్తుంది. ఒక 200 కోట్లు పెట్టి సినిమా ఎందుకు తీస్తారు? వాళ్ళకి బిజినెస్, మనకు ఎంటర్టైన్మెంట్. నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే నువ్వు సినిమాకి వెళ్ళు, లేకపోతే ఒక 4 రోజులు ఆగితే అదే సినిమా ఓటీటీలోకి వస్తుంది, ఫ్రీగా చూడు. అంతే తప్ప ఇలాంటి బురద జల్లడం, కేవలం పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడం ఇక నుంచైనా మానుకో. నువ్వు బతికేదే, నీలాంటి వాళ్ళు చాలామంది బతికేదే పవన్ కళ్యాణ్ మీద వీడియోలు చేసుకుని బతుకుతున్నారు. ఒక పక్క నీకు ఆదాయం వచ్చేదే పవన్ కళ్యాణ్ మీద వీడియో చేయడం వల్ల ఎంతోమంది వ్యూవర్స్ చూస్తారు, దాని మీద నువ్వు బతుకుతున్నావు. నువ్వు కూడా నీతులు చెప్తున్నావు. ఇంకో విషయం ఏంటంటే, సినిమా ఎప్పుడో స్టార్ట్ అయ్యి నిర్మాత నష్టపోతున్నాడని తెలిసి అతి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అర్ధరాత్రి అపరాత్రి అని కూడా చూడకుండా సినిమాని పూర్తి చేసి ఏ రోజు ప్రమోషన్ కూడా ఇవ్వని, సినిమాలకు ప్రమోషన్స్ కూడా రాని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎన్నో డిబేట్లు, ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారంటే దానికి కారణం కేవలం నిర్మాత నష్టపోకూడదనే. ఒక సినిమా అంటే ఒక నిర్మాత ఒక్కడే కాదు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. కొన్ని లక్షల మంది ఆ సినిమా మీద ఆధారపడి బతుకుతున్నారు. అది కూడా తెలుసుకుని చేసే ముందు ఓన్లీ బురద జల్లడమే కాకుండా విషయాలు తెలుసుకోండి.
తెలుసుకుని మీరు వీడియోలు చేయండి. థ్యాంక్ యూ.